గుడ్ మార్నింగ్ టు ఆల్ ప్రియులారా. అనుదినం కూడా అనుదిన కృపలో వస్తున్న లేఖనాలు మనం వింటూ ఆత్మీయంగా సంతోషిస్తున్నాం కదా. ఆ పర్వతాన్ని మిమ్మల్ని దీవించి మిమ్మల్ని తన యొక్క ఆశీర్వాదాలతో తన దీవెలతో నింపుడుగాక. ఇది అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే కీర్తన గ్రంథము 108వ అధ్యాయము 12వ వచనములో శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. కాబట్టి ప్రియులారా, శత్రువులను జయించడానికి కొరకు పరమ తండ్రి యొక్క సహాయం కోరుకుంటున్నాడు భక్తుడు. దావీదు తన జీవితంలో శత్రువు జయించడానికి ప్రతి సమయంలో పరమ తండ్రి వైపు చేతులు చాపి ఆయన సహాయం కోరుకుంటుంటాడు. గొల్యాతి మీదకి యుద్ధానికి వెళుతూ వస్తుంటున్నప్పుడు గొల్యాతి మీద ఆ యొక్క యుద్ధములకు వెళుతున్న సందర్భంలో ఆయన ఎలోహేముని యెహోవా నామమున ప్రార్థన చేసుకొని ఆయన సహాయాన్ని కోరుకొని ఆయన నామమున యెహోవా నామమున యుద్ధానికి బయలుదేరుతూ వచ్చాడు. అక్కడ శత్రువు ఎంతో యుద్ధ ఆరుశూరుడు, యుద్ధంలో ఎంతో అనుభవస్తుడు, ఎంతో ఎత్తైన వాడు, ఎంతో ఆజానుభావుడు. కానీ ఇతను మాత్రము బాల్యదలో ఉన్నాడు. పరమ తండ్రి సన్నిధిలో ఆయన కృపను కోరుకున్నాడు, ఆయన సహాయాన్ని కోరుకున్నాడు. కాబట్టి శత్రువు మీదకి ధైర్యంతో వెళుతున్నాడు, ఎందుకంటే నా ఎలోహేముని యెహోవా నాకు సహాయం చేస్తాడు అని. కాబట్టి పిల్లలారా, పరమ తండ్రి యొక్క నామమును బట్టి, యాశ్వమస్య నామమును బట్టి మనం బయలుదేరి వెళితే శత్రువు మన యొక్క జీవితాల్లో ఎప్పుడు కనబడదు సుమా, మన ఎదురుగా నిలబడలేదు సుమా. కాబట్టి మనసులో సహాయం వ్యర్థము, మనసులో సహాయం మనం కోరుకుంటేమా మన శత్రువు ఎదుట మనం నిలబడలేం. పరమతని సహాయం కోరుకుంటే, పరమతని మనకు తోడుగా ఉంటే పరమతని మనల్ని జయమునిస్తాడు సుమా. కాబట్టి దావీదు తన జీవితంలో గొల్యాతు మీద యుద్ధానికి కానీ లేకుంటే ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి కానీ ఎక్కడికి యుద్ధానికి వెళ్ళినా ఆయన ఎలోహేముని యెహోవా సహాయాన్ని కోరుకుంటూ వచ్చాడు. కాబట్టి దావీదును పరమ తండ్రి బలపరుస్తూ వచ్చాడు, దావీదుకు జయమిస్తూ వచ్చాడు. కాబట్టి యెహోవా దావీదును అనేక సందర్భాలలో అనేక విషయాలలో గొప్పగా నిలబెడుతూ వచ్చాడు దావీదును పరమ తండ్రి. ఎందుకు అంటే దావీదు సృష్టికర్త అయిన ఎలోహేమైన యెహోవా సహాయాన్ని కోరుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈ దినమున కూడా మనం కూడా ఆయన సహాయాన్ని కోరుకుంటే, ఆయన నడిపింపుడు కోరుకుంటే, ఆయన కృపను కోరుకుంటే ఆయన అంటుంటాడు, నీ పక్షం నేను యుద్ధం చేస్తాను, నీ శత్రువును నేను 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 పడగొడతాను అంటాడు. కాబట్టి శత్రువు జయించడానికి, శత్రువును ఓడగొట్టడానికి మన ఆలోచనలు పనికిరావు, మన తలంపులు పనికిరావు, మనసులో సహాయం వ్యర్థము. కాబట్టి కొందరు గురాలను బట్టి రథాలను బట్టి అతిశయపడుతుంటారు. మనమైతే మన ఎలోహేముని యెహోవా నామమును బట్టి మనం అతిశయపడాలి. ఆయన మనకున్నాడని ధైర్యంతో మనం ముందుకెళ్ళాలి. కాబట్టి ఈ లోకములో ఆ కత్తి చేతనైనను, ఈట చేతనైనను, మనుషుల బలము చేతనైనను, నరుల కాడసత్వం చేతనైనను మనం గెలవలేము సుమా. కేవలమైన యెహోవా సహాయం బట్టి, యెహోవా మనకు సహాయకుడిగా ఉండి ఆయన మనం నడిపిస్తుంటుంటే మనము జయాన్ని పొందుకుంటాం. అట్టి విధంగా పరమ తండ్రి మనల్ని నడిపించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, శత్రువు జయించడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, తద్వారా మీరు మాకు కృపను విస్తరింప చేయమని యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోవా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి మనం బలపరచును గాక. ఆమేన్.